ఎవడా మైక్ అది ఎవడా మైక్ ఎవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది రాజశేఖర చూడొచ్చు కదా మనం ఏం చేయకమని అంతే జాలిగా బాగానే ఉందా ఏం చేయకమను అక్కడ ఏదో పురుగు మెచ్చినట్టున్నది ఆయన పట్టుకొని ఆయన ఎవరో కంట్రోల్ చేయండి ఆయన పట్టుకరాని నేను చెప్తాను ఏం కావాలనో ఇది దొరకరాని ఆయన ఇట్లా ఉంటారు ఊరికి కూడా ఆడవాళ్ళు కూడా ఉంటారు దానికి పెద్ద ఇబ్బంది ఏమి లేదు ఊరన్నప్పుడు ఇవన్నీ ఉండనే ఉంటాయి ఆ కాశ్మీర్ దగ్గర కూడా పొద్దున్న లేస్తే పాకిస్తాన్కి ఇంత దేశం అధ్యక్ష తీసి గట్టి కొడితే పోతాడా మనం ఎక్కడ మన సంఖ్య ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఇంతకుముందు ఒక ఆయన సీటు కొడుతుండే సీటు కొట్టడానికి నేనేమన్నా సినిమా యాక్టర్ నాకు అర్థం కాదు ఏం సీటీ రా నాయన దుంపదే తర్వాత లాస్ట్ లో కొడదాం సీటు వద్దంటే ఆగాలి నీ ఒక్క సీటు 1000 మందిని ఖరాబ్ చేస్తుంది కదా పిచ్చోడా మళ్ళీ వీడియో కూడా ఆయన అర్థం కాదు ఎన్నో మాట్లాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నీ ముక్కు బాగాలేదు అనుకోడు నీ ముడి బాగాలేదు అనుకోడు గీదా మాట్లాడేది పద్ధతి నువ్వు మందు తాగుతావు నీకు తెలుసా నువ్వు వచ్చి పోసినావా నాకు మందు ఇప్పుడు నచ్చిన మందు కలిపినావా నువ్వు మాట్లాడ వాడుతుండే తెలంగాణ ఇవాళ 27-28 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది అధ్యక్ష 28 lakhs వేర్ టు వేర్ ఎరువు బస్తాలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం మాకు అభ్యంతరం లేదు అరే మళ్ళీ సీఎం పెట్టారా భయ్ ఎక్కడికెళ్ళి మోపోయినరా మీరు బుద్ధి లేదా ఆగు ఏమైనా లుబాబు ఆగు వద్దంటే మళ్ళీ ఏందండి ఎవరు రావాడు ఆయన ఆగబడుతుంది కానీ గత మంది మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను నువ్వు ఏమరుస్తున్నావు రావులా బుద్ధి లేదా నీకు ఆయన ఆపండి పిచ్చోడు అయిందాడు వాడు కూడా ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండాడు వాడు సరుకు లేదు సంగతి లేదు సబ్జెక్టు లేదు ఆబ్జెక్టు లేదు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం చెప్తే అర్థమవుతుంది కానీ ఓ సారు ఆ పోలీసు నూకేసి వాడు అటువైపు ఇటువైపు నేను కారెక్కి అయితే బుర్రమంటి ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా యాన్ దాకైనా మంచిదే ఎవరైనా సంగతి ఏందో ఎవరైనా లెక్క ఏందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా నాకు ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉన్నది కానీ హెలికాప్టర్తో తంట ఏంటంటే మళ్ళా భువనగిరి సభోడు మాట్లాడి హైదరాబాద్ చేరాలి నేను ఇంకా కూడా ఇలా బీఫారాలు కూడా ఇస్తా ఉన్నాం నేను మళ్ళీ ఒకసారి చేరియాలకు వస్తాను ఎన్నికలు ముగించే టైంలో అక్కడ చేరియాల మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ ఎందుకంటే ఆ మద్దూరు లద్దునూరు చేరియాల వాళ్ళందరూ కూడా నా క్లాస్మేట్లు నేను రారాపోరా అనిపించుకునే దోస్తులే నాకు 2-3 వేల మంది ఉన్నారు అక్కడ తెలంగాణకు నువ్వు ఏం చేసినావో చెప్పుంటాడు ఈ మగోడు సామెత ఉన్న తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందని ఇల్లు లేదు అని